నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్లో 4 పులికూనలు కనిపించడంతో ఫారెస్ట్ సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామానికి చెందిన కొందరు కూలీలు శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా చేసే ప్రధాన విద్యుత్ టవర్ కింద పొదలు శుభ్రం చేసే పనికి వెళ్లారు. వెలుగోడు అటవీ రేంజ్ పరిధిలోని ఆ పొదల్లో వారు పనిచేస్తుండగా ఒక్కసారిగా పెద్ద పులి ప్రత్యక్షమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే పొదల నుంచి ఒకదాని వెంట ఒకటిగా 4 పులికూనలు బయటకు వచ్చాయి. పొదల్లో ఉన్న చిన్న పులి పిల్లలను చూసిన కూలీలు తీవ్ర ఆశ్చర్యానికి గురై తమ వద్ద ఉన్న సెల్ ఫోన్లలో ఫోటోలు తీశారు. అయితే కూనలతో పాటు ఉన్న పెద్ద పులి తమ వైపే చూస్తూ ఉండడంతో ప్రమాదాన్ని గ్రహించిన కూలీలు భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే పనులు నిలిపివేసి అక్కడి నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లారు. ఇప్పుడు మన ఆత్మకూరు డివిజన్లో మన దగ్గరలో 29 బేస్ క్యాంప్స్ ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్క బేస్ క్యాంప్లో 5 మంది ప్రొటెక్షన్ వాచెస్ ఉండడం జరుగుతుంది. ప్రతిరోజు అందాపుగా మినిమం 5 కిలోమీటర్స్ నుంచి 10 కిలోమీటర్ వరకు కూడా పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా రీసెంట్గా మనము పెట్రోలింగ్ వెళ్ళేటప్పుడు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లోపల మనకి ట్రాన్స్కో లైన్ వెళ్తున్నాయి. ఈ ట్రాన్స్కో లైన్లు కూడా యాక్చువల్ ఏంటంటే చెట్లు ఎక్కువ పెరిగిన వల్ల లైనింగ్ ప్రాబ్లం ఉండకూడదు కాబట్టి అవన్నీ కూడా మెయింటెనెన్స్ వర్క్ జరిగేటప్పుడు మన అటవీ శాఖ సిబ్బంది, రెండోది ట్రాన్స్కో సిబ్బంది ఇద్దరు కూడా అంటే పని చేసేటప్పుడు 2 పులిల పిల్లలు చూడడం జరుగుతుంది. సో ఈ మాన్సూన్ పీరియడ్లో బ్రీడింగ్ సీజన్ అలాగే మనం చెప్పడం జరుగుతున్నాయి. దానివల్లనే మనము ఎకో టూరిజం యాక్టివిటీస్ కూడా ఏంటంటే మనం కోర్ ఏరియాలో రెస్ట్రిక్ట్ చేయడం 3 మంత్స్కి యాక్షన్ అంటే సస్పెండ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంకా చెప్పాల్సిందంటే ఈ మాన్సూన్ పీరియడ్లో బ్రీడింగ్ సీజన్ కాబట్టి ఈసారి మనం ఒక పిల్లికి 2 పిల్లలు మనకి కనిపించడం జరుగుతుంది. ఇట్స్ అ గుడ్ సైన్. సో దీనివల్ల కూడా యాక్షన్ ఏంటంటే మనకి పాపులేషన్ ఇంక్రీజ్ అనేది బాగా అవుతున్నాయి, ప్రొడక్షన్ బాగా అవుతున్నాయి. సో దీనివల్ల ఫ్యూచర్లో యాక్షన్ అంటే సస్టైనబిలిటీ ఇంకా కూడా బాగా పెరగడానికి ఆస్కారం. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.